హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి, తప్పక ట్రై చేయండి. ఈ బనానా ప్యాన్ కేక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇక్కడ పండిన అరటిపళ్ళని 2 వరకు తీసుకున్నాను. ఇలా పండిన అరటిపళ్ళు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తినడానికి వీలు లేని అరటిపళ్ళు ఉంటాయి కదండి, అవి తీసుకుంటే మరీ మంచిది. ఈ విధంగా 2 బనానాలని తీసుకోవాలి. ఇలా పైన తొక్కను తీసేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. మీరు కనుక బనానాలు చిన్న సైజులో తీసుకుంటే 4 వరకు బనానాలను తీసుకోండి. నేను పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 2 బనానాలని తీసుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా మిక్సర్ జార్ తీసుకోండి. అందులో చిన్న చిన్న పీసెస్గా ఈ బనానాలని కట్ చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడంత వంట సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ని చిటికెడు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోలేదండి, మీరు సాల్ట్ వేసుకోవాలంటే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే గోధుమ పిండిని 1 కప్ వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండిని కొద్దిగా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకోండి, మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే బనానా ప్యూరీ అనేది సరిపోదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా స్మూత్గా బ్యాటర్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. మరి దోశ పిండిలాగా లూజ్ కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ని లేదంటే స్టిక్గా అవ్వకుండా ఉండే ప్యాన్ అయినా పెట్టుకోవాలి. ఈ విధంగా లైట్గా ఆయిల్ని అప్లై చేసి గరిటెడు పిండిని తీసుకుంటూ ఒక్కొక్కటిగా అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా 3 to 4 వరకు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మరో పక్కన టర్న్ చేసుకోవాలి. మరో పక్కన టర్న్ చేసుకొని మరొక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే బనానా ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అవుతాయండి. మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఈ పిండిని ఎక్కువగా స్టోర్ చేసుకోకూడదు, బనానా కదా తొందరగా పాడవుతుంది. ఇలా రెడీ అయిన వాటిని పిల్లలకి నచ్చే విధంగా ఇవ్వాలి అని అంటే ఈ రెండింటి మధ్యలో చాక్లెట్ క్రీమ్ని పెట్టి ఇవ్వండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదండి, బనానా ప్యాన్ కేక్స్ని ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పక ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.